హాయ్ హలో ఈరోజు ఒక ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సూపర్ స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ అనమాట. ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో ఒక ఎగ్ నీట్గా లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకొని వేసేసుకోవాలి. దాన్ని బాగా చిన్న చిన్న పీసెస్ అవ్వకుండా కొంచెం అలా కలుపుకొని దానిలో వెజ్జీస్ యాడ్ చేసుకోవాలి. వెజ్జీస్ అంటే క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి యాడ్ చేశాడు. ఇది ఎగ్ నూడిల్స్. కొంచెం హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకోవాలి. దానిలోనే నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. మనం అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఒక ప్లేట్కి ఎంత క్వాంటిటీ నూడిల్స్ కావాలనేది తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి ప్లేట్ నూడిల్స్ యాడ్ చేశాడు. అది కూడా కొంచెం కలుపుకొని దానిలో కొంచెం దానికి సరిపడా సాల్ట్, కొంచెం టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా కన్నా చికెన్ మసాలా టేస్ట్ సూపర్ ఉంటుందంట. సో చికెన్ మసాలా యాడ్ చేశాడు. లైట్గా ఆయిల్ సరిపోలేదనిపించి కొంచెం యాడ్ చేసుకున్నాడు. జస్ట్ అలాగా దాన్ని బాగా కలుపుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే చేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో హై ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇలాంటివి చేసేటప్పుడు, స్ట్రీట్ స్టైల్ చేసేటప్పుడు ఎప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ కానీ అలాంటివి రావాలంటే ట్రిక్ అదేనండి. హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఒక 2 డ్రాప్స్ సోయా సాస్ యాడ్ చేశాడు. మంచిగా ఇంకా స్పైస్ కావాలనుకుంటే ఇంకా స్పైసీగా మనకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ని బట్టి. అంటే కొంతమందికి కారం ఫ్లేవర్ నచ్చుతుంది, కొంతమందికి చిల్లీస్ ఫ్లేవర్ నచ్చుతుంది కదా. సో అలాగా దాన్ని బేస్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. దానిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాడు. సో ఇంకా ఎమ్మీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. జస్ట్ 2 మినిట్స్లో ఎమ్మీ నూడిల్స్ ఎంత టేస్టీగా ఉన్నాయో మీకు తెలీదు. సో ఒకసారి అందుకే ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటనేది. సో అంతేనండి, సింపుల్ రెసిపీ. ఇంకా స్ట్రీట్ స్టైల్ ఫుడ్స్ వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.